హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఉగాదికి మేము ఏమేం ప్లేసెస్కి వెళ్ళామో చూసేయండి. విజయవాడ అమ్మవారు అన్నమాట. సో విజయవాడ వెళ్ళాం. సో ఈ ఉగాదిని మీ అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు. సో చూసేయండి, ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో. సో గోపురం అయితే వచ్చేసింది, చూసేయండి విజయవాడ. సో ఆ రోజు అమావాస్య గ్రహణం రావడం వల్ల టెంపుల్ నెక్స్ట్ డే మాట మేము వెళ్ళాము. సో వెళ్తే దర్శనం లేట్ అయ్యింది. సో సో దానివల్ల ఫోన్ అయితే అలౌ చేశారు. సో నేనైతే ఇలా వీడియోస్ తీయడం జరిగింది టెంపుల్ లోపల ఇది. సో చూస్తున్నారు కదా, మొత్తం గోపురం లోపల నుండి ఇలా ఇదంతా క్యూ లైన్ చూస్తున్నారు కదా, వెండిది మొత్తం. ఇదంతా క్యూ లైన్లో నుండి మన అమ్మవారి దర్శనం అయితే బాగానే అయిపోయింది. అయిపోయాక ఇలా బయట సైడ్ చూస్తున్నారు కదా, గోపురం ఎంత బాగుంది. ఇక్కడ ఫొటోస్ అవి తీసుకుంటున్నారు అందరూ. సో మా వీడియో చూసేయండి, లైక్ కొట్టండి. సో ఇక్కడ మంకీస్ కూడా ఉంటాయి. ఏ టెంపుల్కి వెళ్ళినా మనం మంకీస్ని అయితే ఎలా మిస్ అవుతాం. సో మంకీస్ కూడా ఉన్నాయి. సో అలానే ఇక్కడ ఉగాది కదా, చాలా బాగా డెకరేట్ చేశారు. అమ్మవారి దర్శనం అయితే బాగా అయిపోయింది. సో ఇక్కడ ఇలా మేము బయట ఇలా అమ్మవారిని పెడితే ఇక్కడ ఇలా కుంకుమ పసుపు వేస్తున్నాము, పూజ చేసుకుంటున్నాము. చాలా బాగా జరిగింది దర్శనం. ఉగాది రోజు దర్శనం చాలా లక్కీ అనిపించింది. సో మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీరు దర్శించుకోండి అమ్మవారిని. సో మనం అమ్మవారి దగ్గర వీడియోస్ తీయకుండా ఎలా ఉంటాం. సో తీసేద్దాం, చూసేయండి. అలా దీపం కూడా వెలిగిస్తున్నాము. నెయ్యి దీపం తీసుకొచ్చాము వచ్చేటప్పుడు. సో నెయ్యి దీపం కూడా వెలిగించేస్తున్నాము. మీ అందరూ బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. జై దుర్గమ్మ, జై జై దుర్గమ్మ. సో చూసేయండి అమ్మవారిని. వ్యూ అయితే చూపిస్తున్నాను, టెంపుల్ వ్యూ ఒకసారి చూసేయండి. సో అయిపోయింది దర్శనం. సో మేము మళ్ళీ స్టేషన్కి వెళ్ళిపోతున్నాము. సో ఇలా మనకు ఓంకారం అవి చూపిస్తారు కదా, ఫుల్ వీడియోస్ తీయడం జరిగింది. సో మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో చెప్పుకోండి. భద్రాచలం కూడా వెళ్ళాము అదే రోజు, సేమ్ డే 2 ప్లేసెస్, 2 టెంపుల్స్. సో భద్రాచలంలో ఇలా గోదావరి చూస్తున్నారు కదా, బాగా ఎండగా ఉండడం వల్ల ఏంటో వాటర్ అయితే చాలా తక్కువగానే ఉంది. సో ఇలా గోదావరి స్నానాలు అయిపోయాక రాముడి దర్శనం అయితే బాగా జరిగింది. ఇది టెంపుల్ వచ్చేసి 1కి క్లోజ్ చేస్తారు, 3కి ఓపెన్ చేస్తారు. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ముందుగా 1 లోపే వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, లేదంటే 3 నుండి మళ్ళీ దర్శనాలు స్టార్ట్ చేస్తారన్నమాట. సో అన్ఫార్చునేట్లీ మేము 1:30కి వెళ్ళడం వల్ల టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. సో 3 వరకు మేము ఈ గోదావరి దగ్గర ఫుల్గా ఎంజాయ్ చేసాము. సో తర్వాత దర్శనం అయితే చేసుకున్నాము. మొబైల్స్ అనేది టెంపుల్లోకి అలౌ లేదు. సో అందువలన వీడియో తీయడం జరగలేదు. దర్శనం అయితే బాగా జరిగింది. హాఫ్ అన్ అవర్లో దర్శనం అయితే అయిపోయింది. సో అలా బ్రహ్మోత్సవాలు కదా, చాలా అన్నీ అరేంజ్మెంట్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి మన ఛానల్ని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. సో గోదావరిని అయితే చూసేయండి, ఎంత వ్యూ అయితే చాలా బాగుంటుంది కదా.
సో ఇంకా వెళ్దామని అనుకున్నాము, బట్ టైం సరిపోలేదు మాకు. సో టూ ప్లేసెస్ 1 డే కవర్ చేసాం కదా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.